Hi friends, welcome to IAS APPSC TSP lectures. Group 2 main sacks for the next video. సో గ్రూప్ 3 స్క్రీనింగ్ పేపర్ అనలైజ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు కొత్త క్లారిటీ అనేది వచ్చింది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు కంపల్సరీ సాల్వ్ చేయాలి. దానివల్ల మీకు ఏంటి కాస్ట్ బెనిఫిట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 20% ఆఫ్ ద క్వశ్చన్స్ మినిమం మీకు ఎగ్జామ్లో కనిపిస్తాయని మీకు చెప్పాను. సో సేమ్ అదే మీకు ఏంటి గ్రూప్ 3 స్క్రీనింగ్లో మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టాపిక్ తీసుకుంటే లైక్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దీన్ని బేస్ చేసుకొని మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంతకుముందు మీకు ఏపీ ఎకానమీకి అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని పీవైక్యూ అనాలిసిస్ అనేది మీకు చెప్పాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఈ గ్రూప్ 3 స్క్రీనింగ్ పేపర్ని బేస్ చేసుకొని మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మొన్న మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్ పేపర్లో ఏమి ఇచ్చారు, యాజ్ పర్ సెక్షన్ 46 ఆఫ్ ఏపీఆర్ఏ 2014 మీద బేస్ చేసుకుని ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇదే క్వశ్చన్ మీకు ఏంటంటే రిపీట్ అయింది. యాక్చువల్గా ఇంతకుముందు మనకి జస్ట్ 1.5 ముందు మీకేంటో ఒక ఎగ్జామ్ జరిగింది, ఏపీఎస్సి వాళ్ళు కనెక్ట్ చేసింది. సో దాంట్లో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 46ని బేస్ చేసుకుంటూ వీళ్ళు ఏంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ లైక్ 13th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంతెంత అలొకేట్ అవుతుంది స్టేట్స్ మధ్యలో అని అడిగారు. సో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఏంటి గ్రూప్ 3 స్క్రీనింగ్లో మనకి కనిపిస్తుంది. సో ఇలాగా మనకి ఏంటి రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ దట్టు ఇంకోటి కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఏపీఎస్సి ఏఈ మెయిన్స్లో ఇక్కడ కూడా సెక్షన్ 46 మీద మీకు క్వశ్చన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి పర్టికులర్గా ఇప్పుడు సెక్షన్ 46ని బేస్ చేసుకుంటే దీన్ని మీరు హాలిస్టిక్గా అంటే దీంట్లో 46(1), 46(2) కనుక మీరు చదివితే డెఫినెట్గా మీకు ఏంటంటే ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయగలరు. అంటే ఇక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకే కాన్సెప్ట్ని అంటే లేకపోతే ఒక్క పర్టికులర్ ఏరియాని బేస్ చేసుకుంటూ డిఫరెంట్ యాంగిల్స్లో వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అది మెయిన్గా మనం చూసుకోవాల్సింది. ఇక్కడ మీకు చూసుకుంటే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. కానీ ఇంతకుముందు చూసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏదైందంటే మనకి ఏపీఎస్సి ఏఈ మెయిన్స్ అయింది. సో దీంట్లో వీళ్ళేంటి సెక్షన్ 46 మీద ఒక క్వశ్చన్ అడిగారు. కానీ దీని తర్వాత చూసుకుంటే ఒక 1 month తర్వాత ఈ ఎగ్జామ్ జరిగింది. సో దీంట్లో కూడా సెక్షన్ 46 బేస్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ అడిగారు. అంటే 46(1) మీద బేస్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏం జరిగింది, సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకి గ్రూప్ 3 స్క్రీనింగ్లో కూడా మనకి కనిపించింది. సో ఇలాగ పర్టికులర్ ఒక సెక్షన్ 46ని బేస్ చేసుకుంటూ ఏపీఎస్సి వాళ్ళని డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి అడిగారు. సో ఇది మనకేంటి డైరెక్ట్ రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద బేస్ చేసుకుంటూ. నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం. గ్రూప్ 3 స్క్రీనింగ్లో ఇంకో క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఏపీఎస్ఎఫ్సి మీద బేస్ చేసుకొని. సో ఇక్కడ ఏంటి వీళ్ళు షెడ్యూల్ అడిగారు. ఇదేంటే ఆన్సర్ 9 షెడ్యూల్. కానీ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇంతకుముందు జస్ట్ ఈ ఎగ్జామ్ కూడా మీకు ఏంటంటే ఒక 1 or 2 months బిఫోర్ అయింది. సో దీంట్లో ఏమడిగారు అంటే క్వశ్చన్లో విచ్ సెక్షన్ అడిగారు, విచ్ సెక్షన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 డీల్స్ విత్ ద డివిజన్ ఆఫ్ ఏపీఎస్ఎఫ్సి. సో ఇక్కడ మనకి పర్టికులర్ ఒక ఇంపార్టెంట్ ఏరియా చూసుకుంటే ఏపీఎస్ఎఫ్సి మీద మనకి క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు, ఇక్కడేమో ఇంకో యాంగిల్లో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి అడిగారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి ఒకే ఆ ఏరియా సంబంధించిన క్వశ్చన్ని డిఫరెంట్ యాంగిల్స్లో వీళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఒక పర్టికులర్ ఏరియా మీద మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కనుక మీకు వస్తే దాన్ని ఓవరాల్ వ్యూ అంటే హాలిస్టిక్ వ్యూ అన్ని యాంగిల్స్లో కూడా మీరు కవర్ చేసి చదివితే మీకు డెఫినెట్గా కాస్ట్ బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్లో క్వశ్చన్ అడిగారు. ఏంటంటే హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు బి కన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ ఆర్టికల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్ 214 అనేది ఆన్సర్. నేను మీకు స్టడీ మెటీరియల్ కూడా మీకు డైరెక్ట్గా ఇవేంటంటే కీ వర్డ్స్ అన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చాను. ఆ కీవర్డ్స్ మీద మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీకేంటే జస్ట్ కీవర్డ్స్ మీద ఫోకస్ చేసుకున్నా మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే జనరల్గా ఎందుకు కీవర్డ్స్ అంటున్నానంటే కీవర్డ్స్ మీద బేస్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినర్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశాలు 99% ఉన్నాయి. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీవర్డ్స్. అండ్ ఇక్కడ పర్టికులర్ ఈ క్వశ్చన్ చూసుకుంటే హైకోర్ట్ మీద ఇచ్చారు. కానీ ఇంతకుముందు మనకి ఇంకో ప్రీవియస్ క్వశ్చన్ కనిపించింది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ప్లేస్ ఈ స్పెసిఫైడ్ ఇన్ ద ఏపీఆర్ఏ యాజ్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ న్యూ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ కూడా చూసుకుంటే హైకోర్ట్ మీద ఒక క్వశ్చన్ కనిపించింది. అంతకుముందు ఏంటి హైకోర్ట్ పరంగా ఇంకో యాంగిల్లో క్వశ్చన్ అడిగారు. ఈసారి ఏంటి సెక్షన్ 30ని బేస్ చేసుకుంటూ దీంట్లో ఏది ఆర్టికల్ అనేది అడిగారు అనమాట. సో ఇలాగా మనకి ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకు కనిపించింది. ఇక్కడ పర్టికులర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన కీవర్డ్ అదేంటది హైకోర్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ 30 చదువుతున్నప్పుడు 30(1) చదవాలి, అలాగే 30(2) కూడా చదవాలి. అయితే మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్ ఏంటి ఈ 2 క్వశ్చన్లు కూడా మీకు కనిపించినాయి. అంటే ఇన్ కేస్ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఈ హైకోర్టు మీద మీరు ఫోకస్ చేసి ఉంటే ఈ 2 మార్క్స్ కూడా మీరు ఆన్సర్ చేయగలిగేవారు, గెయిన్ చేసుకునేవాళ్ళు.
ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్‌లోనే సేమ్ అదే పేపర్‌లో 30/1 అడిగారు. అలాగే 30/2 కూడా అడిగారు. కానీ దీనికేంటంటే వీళ్ళు కీలో తప్పించినట్టు నాకు తెలిసింది. సో, దీనికి రైట్ ఆన్సర్ అంటే బేస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. ఈవెన్ నేనంటే జస్ట్ 1 డే బిఫోర్ గ్రూప్ 3 స్క్రీనింగ్ నేను ఈ డాక్యుమెంట్ అనేది, ఈ పీడీఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఈ స్టడీ మెటీరియల్ దాంట్లో కూడా మనకేంటి డైరెక్ట్‌గా కీవర్డ్స్ మీద బేస్ చేసుకుంటూ కూడా చాలా వరకు 90% క్వెషన్స్ మనకి కనిపించినాయి. సో, ఇలాగా మనకేంటి పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేసుకొని చదివితే డెఫినెట్‌గా మీకు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్ పేపర్‌లో హైకోర్ట్ అనే పర్టిక్యులర్ ఏరియాని బేస్ చేసుకుంటూ మీకు 2 క్వెషన్స్ మనకి కనిపించినాయి అన్నమాట. అలాగే ఇంకో క్వెషన్ చూద్దాం. ఇక్కడ మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్‌లో ఏం అడిగారంటే, యాస్ పర్ సెక్షన్ 26 డీలిమిటేషన్ ఫ్రమ్ ప్రెజెంట్ నంబర్ 175 టు 225 ఇది మనకు అడిగారు. కానీ మనకి ఇంకో ప్రీవియస్ క్వెషన్ మనకు కనిపించింది. ఇక్కడ ఏం అడిగారంటే, ఇంతకుముందు ఎగ్జామ్‌లో ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఇక్కడ మీకు చూసుకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద మీకు ఒక క్వెషన్ అనేది కనిపించింది. సో, దీన్ని మీరు హాలిస్టిక్ అప్రోచ్‌లో చదివుంటే మీరు డెఫినిట్‌గా ఈ క్వెషన్ కూడా మీరు ఆన్సర్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఒక టైప్ ఆఫ్ అప్రోచ్‌లో వీళ్ళు క్వెషన్ అడిగారు. ఇప్పుడేంటి డిఫరెంట్ అప్రోచ్‌లో వీళ్ళు అడిగారన్నమాట. అంటే ఈ నంబర్ అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది యాస్ పర్ సెక్షన్ 26 అనేది అడిగారన్నమాట. సో, ఇలాగా మీకేంటి డిఫరెంట్ యాంగిల్స్‌లో కనుక మీరు కవర్ చేసుకుంటే ప్రీవియస్ క్వెషన్స్‌ని పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు అది హెల్ప్ అవుతుంది. అది దట్స్ ఫర్ ష్యూర్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూద్దాం. గ్రూప్ 3 స్క్రీనింగ్‌లోనే మళ్ళీ ఇంకో క్వెషన్ అడిగారు. ఇక్కడ చూసుకుంటే పోలవరం ఆర్డినెన్స్ బిల్ మీద వచ్చింది. అయితే ఇంతకుముందు ప్రీవియస్ క్వెషన్ చూసుకుంటే ఇక్కడ కూడా పోలవరం మీద ఒక క్వెషన్ మనకు కనిపించింది. ఏపీపీఎస్సీ ఏఈ మెయిన్స్‌లో పోలవరం ప్రాజెక్ట్ పర్పస్. యాక్చువల్‌గా ఇదేంటి సెక్షన్ 90లోకి వస్తుంది. కానీ పోలవరం అనే కీవర్డ్‌ని బేస్ చేసుకున్నా కూడా మనకేంటి ఇది సెక్షన్ 3లో కూడా మనకి కనిపిస్తుందన్నమాట. సో, ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందరూ ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే ఇది చాలా చాలా సార్లు న్యూస్‌లో మనకు కనిపించింది కాబట్టి. ఇంకో క్వెషన్ చూద్దాం ఇప్పుడు. మీకు గ్రూప్ 3 స్క్రీనింగ్‌లో ఏంటంటే అపాయింటెడ్ డే గురించి అడిగారన్నమాట. సో, యాక్చువల్‌గా చూసుకుంటే మనకేంటి అపాయింటెడ్ డే 2 జూన్ 2014. కానీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ క్వెషన్ చూసుకుంటే ఇక్కడేంటి ప్రెసిడెంట్ ఎప్పుడు అసెంట్ ఇచ్చారు ఏపీఆర్ఏ 2014 కని అడిగారు. అంటే యాక్చువల్‌గా ఇదంటే ఒక టైప్ ఆఫ్ క్వెషన్. కానీ దీనికి ఇమ్మీడియేట్‌గా చూసుకుంటే మనకి అపాయింటెడ్ డే అంటే సెక్షన్ 2లో మనకి కనిపించిందన్నమాట. సో, సెక్షన్ 2లో మీకు ఆల్రెడీ మీకు స్టడీ మెటీరియల్ ఇచ్చాను. టర్మ్స్ అండ్ దాని తాలూకా మీనింగ్స్ అని. అండ్ దట్ టూ స్టార్టింగ్‌లో కూడా మీకేంటి ప్రెసిడెంట్ తాలూకా అసెంట్ ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా ఒక క్యాలెండర్ ప్రకారం మీకు మార్క్ చేసి కూడా ఇచ్చాను. సో, ఇలాగేంటంటే మనకి ఒకే టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకి లింక్స్ కనిపిస్తున్నాయి. కానీ ఆ పర్టిక్యులర్ ఏరియా, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్‌లో మీరు క్వెషన్స్ అడుగుతున్నారు. సో, ఇది మీరు గమనించాల్సిందే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు నేను పర్ఫెక్ట్‌గా చెప్తుందేంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మాత్రం మీరు అనలైజ్ చేయాలి. పర్టిక్యులర్ టాపిక్స్‌ని తీసుకొని ఆ టాపిక్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా హాలిస్టిక్ వ్యూ అంటే అన్ని యాంగిల్స్‌లో కూడా మీరు కవర్ చేసుకుంటే డెఫినిట్‌గా దాని నుంచి మీకు ఒక 20% మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మీరు చూసుకుంటే జనరల్‌గా నిన్న చూసుకుంటే ఏపీ రియాలిటీ యాక్ట్ 2014 నుంచి మాక్సిమం క్వెషన్స్ అంటే 70-75% క్వెషన్స్ అనేది మీకంటే ప్రీవియస్ ఇయర్‌ని బేస్ చేసుకుంటూనే వచ్చాయి. ఒక 2 క్వెషన్స్ మాత్రం కొంచెం టఫ్‌గా వచ్చాయి. అంటే కొత్తగా వచ్చిన క్వెషన్స్ అవి. కానీ 70-75% క్వెషన్స్ మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే లేకపోతే ప్రీవియస్ పేపర్స్‌ని బేస్ చేసుకుంటూ మనకి కనిపించినాయి అన్నమాట. సో, అది మనం తెలుసుకోవాల్సింది. మీకు ఇప్పుడు నేను చెప్తున్న ఒక ఇంపార్టెంట్ హ్యాక్ ఏంటంటే ఇదే. మీరేంటి జస్ట్ ఇప్పటి నుంచి కూడా డైలీ ఒక 1 ఆర్ 2 అవర్స్ మీరేంటి ప్రీవియస్ క్వెషన్స్‌ని బేస్ చేసుకుంటూ దాని తాలూకా ఇంపార్టెంట్ ఏరియాస్‌ని కవర్ చేసుకుంటే మీకు డెఫినిట్‌గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ. థాంక్ యూ.